ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథం 31 అధ్యాయం 13 వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెదను. ఈ రోజుల్లో డిప్రెషన్ చాలా ఎక్కువైపోయింది కదండీ! ఎవరిని కదిలిచ్చినా, ఏ ఏజ్ వాళ్ళని కదిలిచ్చినా, ఎవరితో మాట్లాడినా దుఃఖం, బాధ, కష్టం. ఈరోజు దేవుడేమంటున్నాడంటే, మీ దుఃఖానికి ప్రతిగా నేను మీకు సంతోషాన్నిస్తాను. సంతోషం ఇవ్వడమే కాదు, నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. నేను వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నో దుఃఖాలు కదా! ఎన్నో అవసరాలు, అక్కరల్లో వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు సహాయం చేస్తారు? నా బాధ ఎవరు తీరుస్తారు? నా వేదన ఎవరు వింటారు? నా శ్రమ ఎవరు చూస్తారు? నేను పడుతున్న ఈ బాధను ఎవరు తీసివేస్తారు? నాకు సంతోషం ఎవరిస్తారు? ప్రతి మనిషి గూడా సంతోషం కొరకై చూస్తూ ఉంటాడు కదండీ! ఎవరన్నా వచ్చి సంతోషంతో 4 మాటలు మంచిగా మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. కానీ అది ఒక అవసరం గురించొచ్చిన మనుషులే తప్ప, దేవుడైతే నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఈ విషయము ఇర్మియాకు దేవుడు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలీయుల ప్రజలు వారు బబులోనుకి కొనిపోబడినప్పుడు ఈ వాగ్దానము దేవుడు వారికిచ్చాడు. వారి పరిస్థితిని బట్టి, వారు చేసిన పాపాన్ని బట్టి వారు చెరపట్టబడిపోయారు. వారు దేవుని నుంచి దూరమైపోయారు. దానికి ఫలితంగా వారు బందీలుగా చేయబడ్డారు. కొన్నిసార్లు పాపం వల్ల దుఃఖమొస్తది. కొన్నిసార్లు మనకై మనము శ్రమలు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు మనకై మనము బాధపడుతూ ఉంటాం. మనం చేసిన తప్పుకి మనం బాధ అనుభవించవలసిన పరిస్థితులొస్తాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మదగిన దేవుడు సంతోషాన్నిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేగాదు దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆశలేముండవు గదండీ! ఏ కోరికలు ఉండవు. భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాదు. ఒకలాంటి నిరాశొచ్చేస్తది. అయితే ఈరోజు దేవుడు నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనుషుల ఆదరణ కొద్ది కాలమేనండి. ఒకవేళ మనుషులు ఆదరించినా కూడా ఒక 10 నిమిషాలు, ఒక రోజు, 2 రోజులు, ఒక నెల అంతే. తర్వాత వాళ్ళెవ్వరు నిన్ను ఆదరించడానికి ఉండరు. ఒకవేళ వాళ్ళు ఆదరించినా కూడా అది సాటిస్ఫాక్షన్ అనిపించదు. అదే దేవుడు ఆదరిస్తే జీవిత కాలం ఉంటది. ఆయన ఆదరించేవాడు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.